తపస్వి ఆడియో స్టోరీస్కి స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథా శీర్షిక మా పెళ్లి కథ. రచయిత్రి శ్రీమతి మంజీతా కుమార్. ఆఫీస్లో పీకల్లోతు పనుల్లో ఉండగా మిహిక సెల్ ఫోన్ మోగింది. కొత్త నెంబర్ చూస్తూనే ఎవరా అని ఎత్తగానే, హలో, నేను వివాహ పరిచయ వేదిక నుండి అని అంటూ ఒకతను మాట్లాడడం మొదలుపెట్టాడు. చూడు బాబు, మీ ప్యాకేజీలో ఆఫర్లు ఇప్పుడేం వద్దు, నాకు అసలే బిజీగా ఉన్నాను, పెట్టేస్తున్నా అని అంటున్న మిహికతో, అయ్యో ఒక్కసారి నేను చెప్పేది వినండి, నేను ఆ వేదికలో మీ వివరాలు చూసి ఫోన్ చేశాను అని అంటూనే అందంగా నవ్వాడు అపురూప్. తన తొందరపాటుకి సిగ్గుపడిన మిహిక, సారీ అండి, ఆఫీస్లో కొంచెం హడావిడిగా ఉంది, ఇంతలో మీ ఫోన్ అని చెప్పింది. మరేం పర్లేదండి, ఇప్పుడు మాట్లాడొచ్చా లేక తర్వాత ఫోన్ చేయనా అని ఎంతో నెమ్మదిగా అడిగాడు అపురూప్. మనసులో మాట్లాడాలి అనిపిస్తున్నా ఆఫీస్ అవర్స్ కావడంతో తర్వాత ఫోన్ చేస్తానని చెప్పి పెట్టేసింది. అతని నెంబర్ని తానేమని సేవ్ చేసుకోవాలో, ఒకవేళ అంతా సవ్యంగా జరిగితే ఏమని మార్చాలో గుర్తొచ్చి తనలో తనే నవ్వుకుంది. ఇంతలో కొలీగ్ పిలవడం, ఆఫీస్ పనిలో పడిపోవడం, సాయంత్రం దాకా బుర్రకి బ్రేక్ లేకపోవడంతో ఆ విషయం మర్చిపోయింది మిహిక. ఆఫీస్ నుండి బయటికి రాగానే పొద్దున్నే ఫోన్ చేసి తీయగా మాట్లాడిన ఆ అబ్బాయే గుర్తొచ్చాడు. ఛీ, ఎందుకిలా అనిపిస్తోంది నాకు? ఇప్పటి వరకు ఎంతో మంది ఫోన్లు చేశారు, ఇదేమన్నా కొత్తనా అని తనకు తాను తమాయించుకుంది. ఇంతలో ఎఫ్ఎం రేడియోలో మనసా తొల్లి పడకే అతిగా ఆశ పడకే అంటూ పాట రావడంతో ఆ పాట తన కోసమే వచ్చినట్టు అనిపించి, ఎక్కువగా ఆలోచిస్తే ఎక్కువగా బాధపడాల్సి వస్తుందని తన మనసుని తానే బెదిరించింది. ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకున్నాక ఫోన్ అందుకొని, ఇంతకీ ఫోన్ చేసి తాను ఎవరిని చెప్పాలి, మాటలు ఎలా మొదలు పెట్టాలి? తనలో తాను ఇలా ఆలోచిస్తూనే ఫోన్ చేసింది. మళ్ళీ అదే తీయని స్వరం హలో అంటూ పలికింది. హాయ్ అండి, సారీ, ఉదయం మీరు కాల్ చేస్తే సరిగా మాట్లాడలేకపోయాను. మీరే మొదట కాల్ చేశారు అన్న విషయాన్ని నొక్కి చెప్పడమే తన ప్రధాన ఉద్దేశం అన్నట్టు మాట్లాడింది మిహిక. భవిష్యత్తులో ఇలాంటివే ఉపయోగపడతాయని మిహిక చిట్టిబుర్రకి తెలుసుగా. అవును, ఇప్పుడు ఫ్రీయేనా, మాట్లాడొచ్చా అని అపురూపలా అడుగుతూ ఉంటే ఏదో తెలియని పులకరింత. ముందెప్పుడు ఇలా లేదే అని మిహిక అంతరాత్మ సిగ్నల్స్ ఇస్తోంది. ఫ్రీనే, మీరెక్కడ చూశారు నా వివరాలు? చెత్త ప్రశ్న అడిగానని అడిగిన వెంటనే అర్థమైంది మిహికకి. ఎందుకంటే పెళ్లి సంబంధం కోసం వివాహ వేదికలో తన వివరాలు పెట్టింది. అది చూసి కాల్ చేశానని అతను ఉదయమే చెప్పాడు. మిహిక పరిస్థితి అర్థమైన అపురూప్ ఆమెని కాస్త కుదుటపరుద్దామని తన వివరాలు చెప్పడం మొదలుపెట్టాడు. నా పేరు అపురూప్, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను. వివాహ వేదికలో మీ వివరాలు చూశాను, గతంలో ఓసారి రిక్వెస్ట్ కూడా పెట్టాను, మీరు రిప్లై ఇవ్వలేదో లేక రిజెక్ట్ చేశారో మరి అంటూ ఆగాడు. అవునా, సారీ అండి, నాకు గుర్తులేదు, నిజాయితీగా చెప్పింది మిహిక. మనసులో ఎన్నో అనుమానాలు తనకి. తాను పుట్టింది, పెరిగింది, పెద్ద ఉద్యోగం చేస్తోంది అన్నీ హైదరాబాద్లోనే. ఇప్పుడు ఈ సంబంధం ఖాయమైతే ఇక్కడంతా వదిలి పరాయి రాష్ట్రం వెళ్లాలా? అప్పుడే కాస్త బెంగగా, భయంగా అనిపించింది. పెళ్లి చేసుకుని దేశాలే దాటుతున్నారు, పక్క రాష్ట్రం పోవడానికి ఏంటట అంటూ మళ్ళీ తనతో తనే సర్ది చెప్పుకుంది. మీ గురించి చెప్తారా, కుటుంబం, చదువు, ఉద్యోగం అంటూ అడిగాడు అపురూప్. తన వివరాలన్నీ చెప్పి జీతం మాత్రం చేతికి 70,000 వస్తున్నా 15,000 అని అబద్ధం చెప్పింది. ఈ మధ్య అమ్మాయిల జీతాల కోసమే పెళ్లిళ్లు చేసుకుంటున్నారని ఎక్కడో విన్న తెలివితేటలు. సరే, మీ ఇంట్లో వాళ్ళకి నా ఫోటోలు వివరాలు చెప్పండి, అలాగే మీ ఫోటోలు పంపిస్తే నేను కూడా ఇంట్లో చూపిస్తాను అంటూ త్వరగా అప్రూప్ అడిగేస్తుంటే, అసలు ఇతను మంచివాడేనా లేక మా కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి ముందే తెలిసి ట్రాప్ చేస్తున్నాడా అన్న సందేహం కూడా వచ్చింది మిహికకి. అవును, మీ పెద్దవాళ్లే కాకుండా మీరే డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, ఎందుకలా
అంటూ అపురూప్ని అడిగాక తాను చేస్తోంది అదే పని కదా అనిపించింది మిహికకి. వెంటనే, అంటే మా నాన్న మాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు, నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకునేలా. అందుకే వేదికలో నా ఫోన్ నెంబరే ఇచ్చాను. మరి మీరు అని గబగబా చెప్పి బాగా కవర్ చేసుకున్నందుకు లేని కాలర్ని ఎగరేసింది కూడా. మా అమ్మ నాన్నలు చాలా పెద్దవాళ్ళండి, ఈ సెల్ ఫోన్లకి కాస్త దూరం. అందుకే నా నెంబర్ ఇచ్చాను. నేనే మాట్లాడుకుంటున్నాను. పెళ్లి కూతురు నచ్చాల్సింది కూడా నాకే కదా. జ్ఞానోదయం చేశాడు అప్రూప్. తొలిసారిగా మాట్లాడుకున్నా వాళ్ళిద్దరికీ మాత్రం అలా అనిపించలేదు. ఇంతకు ముందే పరిచయం ఉన్నట్టు, ఎంతో ఆత్మీయులైనట్టు భావన కలుగుతోంది. ఫోన్ పెట్టేయాలని ఇద్దరికీ లేకపోయినా సమయం ఎవరికోసం ఆగదుగా. మరుసటి రోజు ఇద్దరూ ఎవరి ఆఫీసులకు వాళ్ళు వెళ్లారు. ఒకరు హైదరాబాద్లో, మరొకరు బెంగళూరులో. గుడ్ మార్నింగ్ అంటూ వాట్సాప్ మెసేజ్ అప్రూప్ నుండి. రిప్లై ఇవ్వాలా వద్దా అన్న ఆలోచనలో, ఇవాళ ఇంట్లో చెబుతాను మీరు కాల్ చేశారని అంటూ బదులిచ్చింది మిహిక. ఇక ఆ రోజు ఆఫీసులో పని చేసుకోలేకపోయింది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లాలా, ఎప్పుడెప్పుడు నాన్నకి అపురూప్ ఫోటోలు చూపించాలా అని ఒకటే ఆతృతగా ఉంది. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే ల్యాప్టాప్ తెరిచి అప్రూప్ ఫోటోని తన తండ్రికి చూపించింది. నిన్న ఫోన్ చేశారు, ఎలా ఉన్నారు నాన్న అంటూ తండ్రిని అడిగింది మిహిక. సల్మాన్ ఖాన్లా ఉన్నాడు, సూపర్ అని తండ్రి అనగానే, ఏ కోణంలో అంటూ నవ్వేసింది మిహిక. వెంటనే అపురూప్కి మెసేజ్ కూడా చేసింది. మీ ఫోటోలు చూపించాను, ఓకే అన్నారు అంటూ. అవునా, గుడ్, అయితే ఓసారి జాతకం పంపిస్తే చూపిస్తాను అంటూ మిహిక గుండెల్లో బాంబ్ వేశాడు అపురూప్. ఎందుకంటే జాతకాలపై అసలు నమ్మకం లేదు మిహికకు. సారీ అండి, నాకలాంటి నమ్మకాలు లేవు, మీరు కావాలంటే చూపించుకోండి అంది అపురూప్తో. ఇక ఈ వ్యవహారం తేలేది కాదని, ఎక్కువగా ఆలోచించకూడదని కూడా అనుకుంది బలంగా. 2 రోజుల తర్వాత ఆఫీసులో ఒక అబ్బాయి జాతకాలు చూస్తాడని తెలిసి సరదాగా తనకి అప్రూప్కి జోడీ కుదురుతుందా లేదా అని చూపించింది. ఇద్దరి జాతకాలను బట్టి వాళ్ల పెళ్లి జరిగితే నిలవదని, ఆ ప్రయత్నం మానుకోమని చెప్పాడతను. దాంతో మిహిక చాలా బాధపడింది. ఇంట్లో, ఆఫీస్లో ఎంతో చలాకీగా ఉంటూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే మిహిక మౌనంగా ఉండడం అందరూ గమనించసాగారు. తాను జాతకాల్ని నమ్మకపోయినా మరోసారి చూద్దామని తెలిసిన పురోహితుడికి ఇద్దరి జాతకాల్ని చూపించింది. ఆ పురోహితుడు కూడా ఆఫీస్లో అతను చెప్పిన మాటే చెప్పడంతో మిహిక బాధ వర్ణనాతీతమైంది. కనీసం చూసుకోలేదు. కేవలం 2 సార్లు ఫోన్లో మాట్లాడితేనే ఏదో తెలియని బంధం పెనవేసుకున్నట్టుగా ఉండడం ఆశ్చర్యంగా ఉంది మిహికకి. సరిగ్గా 3వ రోజు అపురూప్ నుండి మెసేజ్, కంగ్రాట్స్, మన జాతకాలు కలిశాయి అని అంటూ. నమ్మలేకపోయింది మిహిక. తాను జాతకం చూపిస్తే ఒకలా, అపురూప్ చూపిస్తే మరోలా, అలా ఎలా సాధ్యమని సందేహపడింది. అపురూప్ ఏమన్నా అబద్ధం చెప్పాడా అన్న అనుమానం కూడా పెరిగింది. నేను మన జాతకాలు హైదరాబాద్లో ఇద్దరికి చూపిస్తే మన ఇద్దరికీ పెళ్లి జరిగితే కొట్టుకు చేస్తామని, ఎక్కువ రోజులు కలిసి ఉండమని చెప్పారు అంటూ బెంగగా చెప్పింది మిహిక. జాతకాలు నమ్మని వాళ్ళు చూపిస్తే అలానే ఉంటుంది అంటూ మిహిక నాట పట్టిస్తూ, జాతకాలు అందరూ సరిగ్గా చూస్తారన్న నమ్మకం లేదు, కాబట్టి అవేం ఆలోచించకు అంటూ ప్రేమగా సర్ది చెప్పాడు అప్రూప్. ఈ జాతకం గండం ముగిసింది అని సంబరపడేలోపు, మంచి రోజు చూసుకొని పెళ్లి చూపులకొస్తాం అని అప్రూప్ అనగానే కాస్త భయమేసింది మిహికకి. చామనఛాయ రంగులో ఉండే తనని ఇష్టపడతారో లేదో అని, అందరికీ తెల్లతోలు పిల్ల కావాలేమో అని కలవరపడింది. మిహిక మనసు అర్థమైందో ఏమో, వెంటనే, పెళ్లి చూపులు ఏదో ఫార్మాలిటీ కోసమే, నా మటుకు నేను మిమ్మల్ని ఎప్పుడూ ఓకే చెప్పేశాను, టెన్షన్ పడకు నాన్నా అంటూ ఫోన్ పెట్టేశాడు అప్రూప్. ఇదంతా కలా నిజమా అర్థం కాలేదు మిహికకి. ఎందుకంటే తనని నాన్న అని పిలిస్తే మిహికకి చాలా ఇష్టం. అలా అపురూప్ పిలవడం మరింత సంతోషంగా అనిపించింది. అనుకున్నట్లుగానే అపురూప్ కుటుంబం పెళ్లి చూపుల కోసం హైదరాబాద్ వచ్చింది. పెద్దల టీ కాఫీలతో పాటు మాటలు కూడా పూర్తయ్యాక ఒంటరిగా మాట్లాడుకునేందుకు ఇద్దరూ మిహిక గదిలోకి వచ్చారు. కానీ ఏం మాట్లాడాలో ఇద్దరికీ తెలియలేదు. కాసేపటి మౌనం తర్వాత, చెప్పండి మేడం, మీకు ఓకేనా అంటూ మెల్లిగా అడగడంతో ఏం చెప్పాలో తెలియని మిహిక
ఇంట్లో అడిగి చెప్తాను నేను అని బదులిచ్చింది. అవునా, సరే అయితే అంటూ అపురూప్ తన పర్సుని తీసి మిహిక చేతికిస్తూ మీ 100 రూపాయలు తీసుకోండి అనడం మిహికకు థ్రిల్లింగ్గా అనిపించింది. ఎందుకంటే ఓసారి ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు తానెంత డబ్బు సంపాదించినా ప్రతి నెల మొదటి తారీఖున తన భర్త ప్రేమగా తనకు 100 రూపాయలు పాకెట్ మనీగా ఇవ్వాలని చెప్పింది మిహిక. అది గుర్తుంచుకుని ఏకంగా అపురూప్ పర్సునే ఇవ్వడం చూసి కోరుకున్న కలల రాకుమారుడు దొరికినట్టు అనిపించింది మిహికకు. ఆ తర్వాత ఇద్దరూ గది నుండి బయటికి రావడం, అమ్మాయి నచ్చినట్టు అక్కడికక్కడే అపురూప్ చెప్పడం మిహిక నమ్మలేకపోయింది. కాసేపటి తర్వాత అపురూప్ కుటుంబం తిరిగి వెళ్ళిపోయింది. కానీ అపురూప్ రూపం, మాటలు, ముఖ్యంగా తన ప్రవర్తన మిహిక మనసులో ముద్ర వేసేశాయి. ఇక అపురూప్ తన జీవిత భాగస్వామి కాబోతున్నాడు అన్న ఊహే తనని నిద్రకు కూడా దూరం చేసింది. బెంగుళూరుకి వెళ్లిన అపురూప్ ఇంట్లో ఏమన్నారు అని అంటూ మెసేజ్ చేశాడు మిహికకు. మిహిక కూడా తన ఇంట్లో వారి సమాధానం కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తోంది. కానీ అమ్మానాన్నలు మౌనంగా ఉండడం ఆమెను కలవరపెడుతోంది. ఇటు అమ్మానాన్నల మౌనం, అటు అపురూప్ ఏమైంది అంటూ మెసేజ్లు చేయడం చూస్తుంటే ఏం చెప్పాలో తెలియక ఆ రోజు ఇంట్లో తాడో పేడో తేల్చుకోవాలి అనుకుంది మిహిక. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే ఆ అబ్బాయి వాళ్ళు ఏమైంది అని అడుగుతున్నారు, ఏం చెప్పాలి నేను అంటూ అడిగింది అమ్మా నాన్నల్ని. అమ్మ కోపంగా ఉండడం, నాన్న మాట్లాడకపోవడం మిహికకు ఏదో తెలియని వణుకు పుట్టించింది. అపురూప్ దూరమవుతాడా? ఒకవేళ అదే జరిగితే తానతన్ని మర్చిపోగలదా? ఈ ఆలోచనలతోనే మెదడు పగిలిపోయేలా అనిపించింది. టెన్షన్ పెరిగిపోతోంది. వాళ్ళేమీ చెప్పకపోవడంతో తన గదిలోకి వెళ్ళిపోయింది మిహిక. తర్వాతి రోజు అదే కథ. అపురూప్ అడగడం, ఇంట్లో వాళ్ళు రేపో మాపో సమాధానం చెప్తాన్లే అనడంతో మిహిక దేనిపైన శ్రద్ధ పెట్టలేకపోతోంది. ఇది ఇలాగే ఉంటే పిచ్చెక్కువైపోతుందని అర్థమైపోయింది. ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంది. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళగానే, నానా ఏం ఆలోచించారా అబ్బాయి గురించి అని అడిగింది తండ్రిని. నాన్న అమ్మవైపు చూడ్డంతో అమ్మ కటువుగా వద్దని చెప్పు అనేసింది. ఎందుకు అని అడిగిన మిహిక గొంతులో బాధ, దుఃఖం, తనకే తెలియని వేదన. ఎందుకేంటే ఎందుకు? ఆ అబ్బాయి వాళ్ళని చూస్తే అర్థం కావట్లేదు. చాలా పేద కుటుంబం. సొంత ఇల్లు లేదు, కారు లేదు, కనీసం ఆస్తులు, పొలాలు, బ్యాంకు బ్యాలెన్స్ ఇవేవీ లేవు. కేవలం జీతం పైన ఆధారపడ్డ జీవితాలు. వాళ్ళు మన లెవెల్ కాదు, మన స్టేటస్కి సరిపోరు అని అమ్మ మాట్లాడుతుంటే గుండె బద్దలైంది మిహికకి. మీ అక్కలు బావలు ఎలా ఉంటారో తెలుసుగా? అందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు, కార్లు, బంగళాలు. వాళ్లకి వీళ్లకు పొంతనే లేదు పొగరుగా అంది మిహిక అమ్మ. తండ్రి వైపు తిరిగింది మిహిక. కాని అమ్మ చెప్పింది నిజమేగా అన్నట్లు చూశాడు వాళ్ళ నాన్న. అపురూప్కి కాల్ చేసి ఇంట్లో జరిగిన విషయం చెప్పింది. అతనికి కూడా ఏమనాలో తెలియలేదు. అవును, మీ కట్నం కావాలా? అనూహ్యంగా మిహిక అడిగిన ప్రశ్నకి షాక్ అయ్యాడు అపురూప్. చిచి, నాకా ఉద్దేశం లేదు. అయినా ఎందుకలా అడిగావు? అడిగాడు అపురూప్. నాకు కట్నం తీసుకునే వాళ్ళంటే ఒళ్ళు మంట. ఒకవేళ మీరు కట్నం కోరుకుంటే ఇక్కడే ఓ దండం పెట్టేద్దామని బదులిచ్చింది మిహిక. ఇప్పుడేంటి మరి అడిగాడు అపురూప్. నాకు తెలిసి మా నాన్న నా మాట కాదనరు. కానీ మా అమ్మతోనే సమస్య. ఏం చేయాలో అర్థం కావడం లేదు బెంగగా అంది మిహిక. నువ్వు మీ ఇంట్లో వాళ్ళు చెప్పినట్టే చెయ్యి. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది అంటూ అపురూప్ కూడా డల్గానే చెప్తూ ఫోన్ పెట్టేశాడు. ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరవుతోంది మిహిక. ఇంతకుముందు ఎన్నో సంబంధాలు రావడం, తనకో ఇంట్లో వాళ్లకో నచ్చకపోవడం, వాటిని వద్దనుకోవడం అంతా మామూలుగానే జరిగేది. కానీ అపురూప్ విషయంలో అలా తేలిగ్గా తీసుకోలేకపోతోంది తాను. అలా అని ఇంట్లో వాళ్ళని ఎదిరించడానికి ఇది ప్రేమ కాదు, గేమా కాదు. ల్యాప్టాప్లో అపురూప్ ఫోటోలు చూస్తూ అలానే నిద్రలోకి జారుకుంది. తర్వాత రోజు ఆఫీస్కి వెళ్ళినా మనసంతా ఏదోలా ఉండడంతో సరిగ్గా పని చేసుకోలేకపోయింది. సాయంత్రం ఒక నిర్ణయం తీసుకుని ఇంటికెళ్ళింది.
ఇంటికి వెళ్ళేసరికి అమ్మా నాన్న టీవీ చూస్తూ ఉన్నారు. చెప్పాలా వద్దా? ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అన్న సంశయంలో తటపటాయిస్తూనే నాన్న అంటూ పిలిచింది. ఏంటి అన్నట్టు ఇద్దరూ మిహిక వైపు చూడగానే ఆ అబ్బాయి గురించి ఏం ఆలోచించారు మరోసారి అడిగింది మిహిక. ఇంకేముందే ఆలోచించడానికి, మొన్నే చెప్పాం కదా వాళ్ళు మన స్టేటస్కి సరిపోరని అంటున్న అమ్మ ముఖంలో కోపం. కాని నాన్న, నాకు అపరూప్ చాలా నచ్చాడు, నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను అని అమ్మవైపు తిరిగి ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా అని కరాఖండిగా చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది మిహిక. పెళ్లేర్పాట్లు ప్రారంభించుకోవచ్చని అపరూప్కి మెసేజ్ కూడా పెట్టింది. వెంటనే అపరూప్ మెసేజ్, ఇంట్లో ఒప్పుకున్నారా, ఎలా అని అంటూ. అదో పెద్ద కథ, కంగ్రాట్స్ మనిద్దరికి అంటూ రిప్లై ఇచ్చింది తాను. తన గది బయట వాతావరణం ఎలా ఉందో తెలీదు గాని మిహిక హృదయం మాత్రం సంతోషంతో ఉప్పొంగి ప్రవహిస్తోంది. మిహిక ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది ఖచ్చితంగా మంచిదే అని నమ్మే తన తండ్రి తల్లిని ఎలాగోలా ఒప్పించాడు. కానీ కథ అక్కడితో ఆగలేదు. ఇంకెన్నో ట్విస్టులు, సస్పెన్స్లు ఎదురుచూస్తున్నాయి వాళ్ల కోసం. ఓసారి పెళ్లి కొడుకు ఇంటికెళ్లి చూసొద్దామని మిహిక అమ్మ నాన్న బెంగళూరుకి ప్రయాణమయ్యారు. మళ్లీ గుండెలో దడ మిహికకు. తమదేమో పెద్ద సొంతిల్లు, అపరూప్ అద్దెంట్లో ఉంటాడు. వాళ్ళమ్మ మళ్లీ ఏదో అడ్డుపుల్ల వేస్తుందేమోనని భయపడింది. కాని అలా ఏం జరగలేదు. అపరూప్ కుటుంబం చేసిన మర్యాదలకి మిహిక తల్లిదండ్రులు తెగ సంతోషపడ్డారు. దీంతో హమ్మయ్యా, ఈ గండం కూడా గట్టెక్కింది అనుకుని కొబ్బరికాయ కూడా కొట్టింది మిహిక దేవుడికి. ఇక లగ్నపత్రికలు పెట్టుకునే సమయం వచ్చింది. దాదాపు 10 నెలల తర్వాత ముహూర్తాలుండడంతో మిహిక తల్లి అసలు ఒప్పుకోలేదు. మరి అన్ని నెలలు గ్యాప్ అంటే లేనిపోని గొడవలవుతాయని అందరూ ఈ సంబంధం వద్దన్నారు. మరో పెళ్లి కొడుకు దొరుకుతాళ్లే అని ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. కాని ఏదైతే అదే అయిందని మిహిక ముండిపట్టు పట్టడంతో అదే ముహూర్తం ఖరారు చేశారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో మగపెళ్లివారికి ఆడపెళ్లివారికి మధ్య రకరకాల రగడలు, పట్టింపులు, పద్ధతుల్లో తేడాలు. దీంతో మిహిక అపరూప్ కాస్తంత భయపడ్డారు. పెద్దవాళ్ళు ఏం చెప్పినా ఏం జరిగినా పెళ్లి మాత్రం జరిగి తీరుతుందని బలంగా నమ్మారు. రోజులు యుగాల్లా గడవసాగాయి ఇద్దరికీ. ఫోన్లు, మెసేజ్లు, ఇదే వాళ్ల లోకమైపోయింది. ప్రపంచమంతా కొత్తగా కనిపించసాగింది. ఊహాలోకాల్లో విహరించసాగారు. అనుకున్నట్లుగానే పెళ్లి రోజు రానే వచ్చింది. వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలు అన్నట్టు మిహిక అపరూప్ పెళ్లికి అడుగడుగున అవాంతరాలే. ఇరు కుటుంబాల అలకలు సర్దుబాట్ల మధ్య అపరూప్ మిహిక జంట మొత్తానికి ఒక్కటయ్యింది. నేడు మిహిక అపరూప్ల షష్ఠిపూర్తి కావడంతో 2 కొడుకులు, కోడళ్ళు, 2 కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లతో ఇల్లంతా పండుగలా ఉంది. మిహిక అపరూప్ తమ పెరట్లో కూర్చొని పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ పెళ్లి ఆల్బం చూస్తూ మళ్లీ మురిసిపోతున్నారు. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయనడానికి ఈ జంటే ఉదాహరణలా ఉంది కదూ. ఈ కథైతే ఇంతటితో సమాప్తం. ఇలాంటి మరిన్ని హృదయమైన, ఆసక్తికరమైన కథల కోసం వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్.